పల్లెలో ఉదయం సూర్యుడు ఉదయించగానే మొదలయ్యే జీవన గీతం వేరేలా ఉంటుంది. కోళ్లు కూస్తాయి, ఆవులు మ్రోగుతాయి, పొలాల నుంచి మల్లెల వాసన వస్తుంది. అలాంటి చిన్న గ్రామంలో గంగయ్య అనే రైతు జీవించేవాడు. గంగయ్య వద్ద ఉన్నది 2 ఎకరాల పొలం మాత్రమే. కాని ఆ పొలం అతని ప్రాణం. ఉదయాన్నే కత్తెర, నంగలు, విత్తనాల సంచి తీసుకొని పొలానికి బయల్దేరేవాడు. చెమటోడ్చి కష్టపడి పని చెయ్యడమే అతని రోజువారీ జీవితం. వర్షం పడితే పంట పండుతుంది, వర్షం పడకపోతే మట్టిలోనే ఆశలు ఆరిపోతాయి. ఒక సంవత్సరం గంగయ్య పొలంలో వరి వేశాడు. విత్తనం వేసినప్పటి నుంచి మొలకెత్తిన ప్రతి మొక్కను తన పిల్లలలా చూసుకున్నాడు. ప్రతిరోజూ పొలంలో గడిపి, నీరు పోసి, ఎరువులు వేసి, పిట్టలు తినకుండా కాపాడి, ఒక్కో మొక్కను హత్తుకున్నట్టు చూసుకునేవాడు. కాలం గడుస్తూ వచ్చింది. పంట చిగుర్లు విరబూసి బంగారు వర్ణంలో కదిలే తరంగాల్లా మారాయి. గ్రామం మొత్తం ఆ పంట పొలాన్ని చూసి ముచ్చటపడింది. గంగయ్య కళ్ళలో ఆనందం కనిపించింది. ఈసారి పంట బాగా పండితే అప్పులు తీర్చుకొని తన పిల్లలకు కొత్త బట్టలు కొనిపెట్టగలనని కలలుగన్నాడు. కాని ఆ సంతోషం ఎక్కువ కాలం నిలువలేదు. ఒకరోజు ఆకస్మికంగా ఆకాశం నల్లటి మబ్బులతో కమ్ముకుంది. గాలి గట్టిగా వీచింది. గంగయ్య ఇంటి ముందు నిలబడి ఆకాశాన్ని చూస్తూ వణికిపోయాడు. కొద్దిసేపటికే వాన కురిసింది. ఆ వాన సాధారణ వాన కాదు, పెనుగాలి వాన. గంటల కొద్దీ వాన కురిసి పొలంలో నిలిచిన నీరు పంటను ముంచేసింది. కేవలం ఒక రాత్రిలోనే గంగయ్య కలలు నీటిలో కలిసిపోయాయి. ఉదయం పొలానికి వెళ్లి చూసిన గంగయ్య కళ్లలో నీళ్లు తిరిగాయి. బంగారు వరి బట్టలు మట్టిలో కూరుకుపోయి కనిపించాయి. అతని కష్టానికి ప్రతిఫలం ఇలా మాయమైపోవటం అతనికి తట్టుకోలేని బాధ. గ్రామంలో చాలామంది వచ్చి, "ఏం చెయ్యాలి గంగయ్య? ప్రకృతి దెబ్బను ఎవరూ ఆపలేరు" అని ధైర్యం చెప్పినా గంగయ్య మనసు దిగులుతో నిండిపోయింది. అయినా అతను వదిలిపెట్టలేదు. పంట పోయింది కష్టమే కాని నేల ఇంకా నా వశమే ఉంది. నేను మళ్లీ విత్తనం వేస్తాను, మళ్లీ చెమటోడుస్తాను. ఒక రైతు ఓటమి ఎప్పటికీ శాశ్వతం కాదు అని తన మనస్సుకు ధైర్యం చెప్పుకున్నాడు. రోజులు గడిచాయి. గంగయ్య మళ్లీ కొత్త విత్తనం తెచ్చి పొలంలో వేశాడు. సూర్యుడి కిరణాల్లో చెమట చుక్కలు జారుతూ మట్టిలో కలిశాయి. ఆ చెమటే నిజమైన బంగారమని అతను నమ్మాడు. చివరికి కష్టానికి ఫలితంగా మరోసారి పంట పండింది. అప్పుడే అతనికి తెలుసు, రైతు జీవితం అనేది కష్టాలు, ఆశలు, ఓటములు, విజయాలు కలిసిన యాత్ర అని.